హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి నాదర్గుల్లో 2 హౌసెస్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ హౌసెస్ వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకి నార్త్ ఫేజింగ్లో ఉంటుందండి. రెండు కూడా మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకి ప్రాపర్టీస్కి వచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లేని ఉంటుంది. అలాగే టీసీఎస్ ఆదిబట్ల చూసుకున్నట్టయితే 6.7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లేని ఉంటుంది. అలాగే ఇది నాదర్గుల్లో వచ్చేసి మనకి తుర్కేంజాల్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుందండి. అది కూడా మనకి 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే అండి మనకి బడంగపేట కూడా ఈ లొకేషన్ నుంచి చూసుకున్నట్టయితే అతి సమీపంలోనే ఉంటుంది. ముందు ఒకసారి సరౌండింగ్స్ కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చు, నంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉంటాయి. ఇళ్ళకి దగ్గరలోనే మనకి హౌసెస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేస్తారండి. డైమెన్షన్స్ కూడా చూసుకుందామండి ఒకసారి. మనకి ఫేజింగ్ వచ్చేసి 25 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 54 ఉంటుంది. బోత్ హౌసెస్ కూడా మనకి సేమ్ డైమెన్షన్లోనే కన్స్ట్రక్షన్ చేస్తారండి. ప్లానింగ్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు రోడ్ చూస్తున్నాం, ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ కూడా మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. అలాగే ఒకసారి ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు, మంచిగా డిజైన్ అయితే చేయడం జరిగింది. 100% వాస్తుని దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ 2 హౌసెస్ అని చెప్పుకున్నాం కదండి. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ చూసుకుందాం అండి. ప్లానింగ్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఆ హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి పార్కింగ్ కూడా చూసుకుందాం అండి. కంఫర్టబుల్గా ఎస్యూవీ పార్క్ చేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ కూడా ఉంటుంది. కింద మొత్తం కూడా గ్రానైట్ అనేది వేశారండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు, మంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అని చెప్పాం కదండి, ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. అలాగండి తూర్పు ఈశాన్యంలో కూడా వాస్తు ప్రకారంగా గేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే బోర్ జస్ట్ 40 ఫీట్స్కే మనకి వాటర్ అయితే వచ్చిందండి. అలాగండి పడమర వైపు చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ అయితే రావడం జరిగింది. విత్ మనకి స్టీల్ లింక్తో పాటు గ్రానైట్ అయితే వేయడం జరిగింది. స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే వాష్రూమ్, ఇది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ అండి, ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే అండి పడమర వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు, 2 ఫీట్ రావడం జరిగింది. ఇంటి చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 100% వాస్తు ప్రకారంగా మంచి మెటీరియల్స్ తోటని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనం ఒకసారి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి. ఇది మనకి 3 ఫీట్ రావడం జరిగింది. అలాగండి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి వాటర్ స్టోరేజ్ గురించి సంపు. ఇప్పుడు మనం ఒకసారి సింహద్వారం కూడా చూసుకుందాము. సింహద్వారం కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి టేకుడ్ తోట అయితే డిజైన్ చేశారండి. అలాగే ఇది వచ్చేసి మనకి సింహద్వారం వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. ఇక్కడ మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా ఒక డోర్ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు ఉంటుంది. ఓవరాల్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చండి. మొత్తం కూడా టైల్స్ అయితే వాడారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి వచ్చామండి. హాల్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. కింద మొత్తం కూడా మనకి గ్రానైట్ అయితే వాడారండి, చూసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. సింహద్వారంతో పాటు అండి మనకి ఇది వచ్చేసి ఉత్తర ఈశాన్యం అని చెప్పుకున్నాం కదండి. తూర్పు ఈశాన్యం కూడా వాస్తు ప్రకారంగా డోర్ అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండి ఆగ్నేయం వైపు మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఒకసారి అది కూడా చూసుకుందాము. ఈ వాషింగ్ ఏరియా వచ్చేసరికి మనకి ఆగ్నేయంలో ఉంటుంది. అలాగే వాషింగ్ మిషన్ గురించి కూడా ప్లగ్ పాయింట్ అయితే కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ 2 ఫీట్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే అండి మనకి విండో కూడా రావడం జరిగింది. ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే యూపీఎస్సీ విండోస్ అండి, స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. మస్కిటో మెష్తో పాటు మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇటువైపు టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు. మనం మంచి బిగ్ సైజ్ టీవీ పెట్టుకున్నా కూడా మంచి విజిబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ సోఫా సెట్ కానీ ఇదంతా కూడా ప్లానింగ్ చేసుకున్నా కూడా మంచి వాకింగ్ స్పేస్ కూడా ఉంది. మరొకసారి హాల్ మొత్తం కూడా చూసుకుందామండి. అలాగే ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూద్దాము. ముందుగా ఒకసారి పూజా గది కూడా చూసుకుందాము. పూజా గది కూడా మంచి స్పేషియస్గా వచ్చిందండి. లోపల ఇద్దరైతే కంఫర్టబుల్గా కూర్చొని పూజ చేసుకునేది వీలు ఉంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా విండో, పూజా గది కూడా మనకి సపరేట్గా డోర్స్ అయితే కేటాయించిందండి. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ కూడా చూసుకుందాము. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. కంఫర్టబుల్గానైతే ఒక 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకునేందుకైతే అనుకూలంగా ఉంటుంది. పూజా గదికున్న కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో వాస్తు ప్రకారంగా గ్యాప్ అయితే విడవడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే తూర్పు ఆగ్నేయ వైపు వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఎగ్జాస్ట్. ఇటువైపు నంబర్ ఆఫ్ ది సెల్స్ కూడా కేటాయించిందండి. కింద కూడా చూసుకున్నట్టయితే మనకి సెల్స్. సో ఫ్రెండ్స్, ఈ కిచెన్ని మీరు మాడ్యులర్ కిచెన్ లాగా కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా మనకి కంఫర్టబుల్గా వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి బీరో పాయింట్, అలాగే సెల్స్, పైన చూసుకున్నట్టయితే సజ్జ,
మన దీంట్లో కూడా అండి వుడెన్ వర్క్ అంతా కూడా చేయించుకున్నట్టయితే మనకి మంచి గ్రాండ్ లుక్ అయితే రావడం జరుగుతుంది. పైన ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగంటే ఇక్కడ చూసుకున్నట్టయితే పడమర నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా విండో, ఇక్కడ ఒక చిన్న స్టడీ ఏరియా కానీ లేకుంటే వర్క్ స్పేస్ లా కూడా యూటిలైజ్ చేసుకున్నందుకైతే మనకి ప్రొవిజన్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ ఇది వచ్చేసి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. కబోర్డ్స్ కానీ ఇదంతా కూడా మీ యొక్క చాయిస్ తోటి ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగంటే ఇందులో చూసుకున్నట్టయితే స్టోరేజ్ గురించి కూడా మనకి లో రూఫ్ అయితే కేటాయించడం జరిగింది. మళ్ళొకసారి కూడా అండి మాస్టర్ బెడ్రూమ్ మొత్తం కూడా చూసుకుందాము. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే హౌస్ చూస్తున్నామండి ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అని చెప్పుకున్నాం కదండి. నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి హౌస్ కూడా మనకి సేమ్ ఇదే ప్లానింగ్ తోట ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గా 4 సీటర్ వేసుకున్నా కూడా ఇంకా మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది. అలాగే క్రాకర్ యూనిట్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు హ్యాండ్ వాష్ గురించి కూడా మనకి వాష్ బేసిన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే పడమర వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, ఇందులో కూడా ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. హాల్కున్న డైనింగ్ ఏరియాకి మధ్యలో చూసుకున్నట్టయితే ఆర్చ్ కూడా కేటాయించడం జరిగింది. ఇది కూడా మీరు కావాలనుకున్నట్టయితే అండి వుడెన్ టెక్స్చర్లో పెయింటింగ్ వేసుకొని బ్లైండ్స్ కూడా వేసుకున్నట్టయితే సపరేట్గా ఉంటుందండి డైనింగ్ ఏరియా కూడా. అలాగండి మధ్యతరగతి వారికి ఇది ఒక మంచి ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ప్రైసెస్ కూడా ఎక్కువ చెప్పట్లేదు, ప్రైసెస్ ఒక డీటెయిల్స్ లాస్ట్లో కూడా చెప్తానండి. ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ఉంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇది కూడా మనకి మంచి స్పేషియస్ ఉంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. దీనికి వాడినటువంటి డోర్స్ వచ్చేసండి వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే వాడారు. అలాగే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చాము. ఇందులో మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఇంకా కంఫర్టబుల్గా అయితే మనకి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. అది ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి సపరేట్గా మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జా అలాగే లో రూఫ్ కూడా రావడం జరిగింది. స్టోరేజ్ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పడమర వాయువులో వెంటిలేషన్ పరంగా విండో. ఒకసారి ఓవరాల్ మొత్తం కూడా సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. 150 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK విత్ మనకి మంచి స్పేషియస్గా డైనింగ్ హాల్ కూడా వచ్చిందండి. ఓవరాల్ హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదా. ఇక్కడ మనకి సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసి తూర్పు ఈశాన్యంలో మనకి డోర్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా వైపు వెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగండి వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పడమర వాయువులో మనకి హెడ్ రూమ్ కూడా రావడం జరిగిందండి, వర్షం నీళ్ళు కిందకు రాకుండా ఉండేందుకు. అలాగండి ఇక్కడ మనకి హెడ్ రూమ్ వచ్చింది కాబట్టి అక్కడ మనకి నైరుతి వైపు చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా రావడం జరిగింది. మనకి ట్యాంక్ కానీ ట్యాప్స్ కానీ అలాగే వాష్రూమ్స్లలో చూసుకున్నట్టయితే మనకి కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా అండి మీ యొక్క చాయిస్ తోటని ఫిట్టింగ్ అయితే చేయించుకోవచ్చు. అలాగండి మనం ఏదైతే ఇప్పుడు హౌస్ చూస్తున్నామో ఇది నార్త్ ఈస్ట్ అని చెప్పుకున్నాం కదండి, సేమ్గా మనకి నార్త్ ఫేసింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు అండి, నంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్ హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మన ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏవైతే 2 హౌసెస్ చూస్తామండి, సార్ వచ్చేసి ఓనర్ అండి. సార్ పేరు వచ్చేసి కరుణ్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నా సార్. సార్ ఇప్పుడు మనకి హౌస్ ప్లానింగ్ అయితే బాగా చేసింది సార్. ఒకసారి కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా చెప్పండి సార్. మనకి బ్రిక్ ఏది వాడినరు, శాండ్ ఏది వాడినరు కూడా చెప్పండి సార్. మనం బ్రిక్ వచ్చి రెడ్ బ్రిక్ వాడినాం సార్. మనకి శాండ్ వచ్చి రివర్స్ శాండ్ వాడినాం సార్. రివర్స్ శాండ్. మొత్తం మెటీరియల్స్ అంతా కూడా స్టీల్ అని ఇదంతా కూడా మంచి క్వాలిటీ అన్ని మనం క్వాలిటీ వాడినాం సార్, హై క్వాలిటీ మెటీరియల్ వాడినాం సార్. సార్ ఇంకోటి నాకు నాదర్గుల్ అనగానే కొంచెం డౌట్ అనిపిస్తుంది ఏంటంటే కొంచెం బ్లాక్ సాయిల్ ఉందండి మనకి ఈ లేఅవుట్లో. నేను రాగానే అబ్జర్వ్ చేసినాను, కానీ మన వ్యూస్ కూడా చెప్పాలని. ఇది మనకి ఏ సాయిల్ ఉందో కూడా చెప్పండి సార్. ఇది రెడ్ సాయిల్లో ఉంది సార్, టోటల్ రెడ్ సాయిల్. అయితే సార్ ఇప్పుడు మనకి బోర్ కూడా ఎన్ని ఫీట్లు పడ్డది? 40 feetకే వాటర్ వచ్చింది అన్నారు కదా, కానీ మనకి ఫీట్లు ఎన్ని ఫీట్లు వేసారు సార్? మనకు ఫీట్స్ వచ్చేసి 500 feet వరకు ఉంది సార్. 500 feet వేసి 500 feet ఉన్నాయి సార్. మనకి డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ గురించి కూడా చెప్పండి సార్. మనకు డ్రింకింగ్ వాటర్ మున్సిపల్ వాటర్ వస్తుంది సార్. అట్లానే మనకు డ్రైనేజ్ సిస్టమ్ గిట్లా పైప్ లైన్ కనెక్టివిటీ ఉంది సార్. అంటే ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు జస్ట్ వాటర్ కనెక్షన్ ఒకటి తీసుకుంటే వాటర్ కనెక్షన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది సార్. మన పైపులు గిట్లా ఎక్కువ దూరం లేదు, ఇక్కడనే ఉంది. కనెక్షన్ ఒకటి తీసుకొని ట్యాప్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక 7-7.5 వేలు పెడితే కనెక్షన్ వచ్చేస్తుంది. అవును సార్. సార్ ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్? ఇది ఇంతకు ముందుకు మనకు బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అండి సార్. ఇప్పుడు మనకు GHMC లిమిట్స్ లో ఉంది. ఓకే, అంటే ఇది ఇప్పుడు మనకి GHMC లిమిట్స్ లో ఉంది ఇది. ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి మనకు 30,000 per square yard ఉంది సార్. 30,000 అంటే 150 గజాలు అంటే ఆల్మోస్ట్ 45 లక్షలు ల్యాండ్కే పోతుంది. ల్యాండ్కే పోతుంది సార్. సార్ ఇక్కడ మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ఇది మనకి నార్త్ ఈస్ట్ ఎంత చెప్తున్నారు, నార్త్ ఎంత చెప్తున్నారు? మనకు నార్త్ ఈస్ట్ వచ్చేసి 87 lakhs చెప్తున్నాం సార్. అండ్ నార్త్ వచ్చేసి 86 lakhs చెప్తున్నాం సార్. ఓకే, 1 లక్ష వేరియేషన్. సార్ ఇది ఇప్పుడు మీకు ప్రైస్ చెప్పాను కదా, ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ ఏమైనా చేస్తారు? నెగోషియేషన్ ఉంది సార్, మనకు ఫిక్స్డ్ ఏం లేదు. ఓకే, నెగోషియేషన్ ఉంది. అయితే సార్ ఇప్పుడు మనకి హౌసెస్ మీద లోన్ ఎంత వరకు రావచ్చు? మనకు లోన్ వచ్చేసి 82% వస్తుంది సార్. ఓకే, 80 to 90% వరకు కూడా వస్తుంది. అండ్ డిపెండ్స్ అపాన్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. సార్ మనకు ఒకసారి స్కూల్స్ గురించి కూడా చెప్పండి, ఎందుకంటే సరౌండింగ్స్ లో కూడా చాలా ఇండ్లు ఉన్నాయి మన హౌసెస్ చుట్టూ. స్కూల్స్ కానీ ఇవన్నిటి గురించి కూడా చెప్పండి. మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చి 500 meters లో వచ్చింది సార్. అట్లాగే ఢిల్లీ పబ్లిక్ పక్కన CMR స్కూల్స్ గిట్లా
ఓపెన్ అవుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ ఓపెన్ అవుతుంది మనకు. సిఎంఆర్ స్కూల్ గిట్లా 500 మీటర్స్లోనే మనకు అవైలబుల్ ఉన్నది సార్. ఓకే, అంటే 2 మేజర్ స్కూల్స్ కూడా మనకి 500 మనకు మీటర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. వస్తుంటే కూడా సార్ మేము నాదర్గుల్ నుంచి వచ్చినాము. అంటే అక్కడ లొకేషన్ దగ్గర నేను ఆగి చూసినాం. మౌంటైన్ లిటరల్ స్కూల్ కూడా జస్ట్ మనకి 2.3 కిలోమీటర్స్ ఉంది అవును సార్. వచ్చే దారిలో. అవును సార్. అయితే సార్ మనకి ఇక్కడ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా దగ్గర ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పండి. అవును, మనకి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి మన చుట్టుపక్కల ఎంబీఎస్ఆర్ కాలేజ్ 1.5 కిలోమీటర్స్ రేడియస్ ఉంది సార్. మనకు అట్లనే స్ఫూర్తి కాలేజ్ గిట్లా 1.5 కిలోమీటర్స్ రేడియస్ ఉంది సార్. ఓకే, బడంపేట వచ్చేసి మనకు 10 మినిట్స్ డ్రైవ్ లో వెళ్ళొచ్చు సార్ మనం. ఓకే సార్, మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అంటే మనకి సాగర్ హైవేలో బొంగళూరు గేట్, అది ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్ మనకి? సార్ మనకి ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చి 7.5 కిలోమీటర్స్ రేడియస్ లో వస్తుంది సార్. ఓకే, మనకి టీసీఎస్ కూడా దాని నుంచి దగ్గర. ఇక్కడ నుంచి కూడా మనకి టీసీఎస్ నుంచి కూడా వేరే దారి ఉంది, 6.7 ఏమో చూపిస్తుంది. అవును సార్, మనకి ఇక్కడ నుంచి మనకు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనకు టీసీఎస్ ఉంది సార్. అట్లనే మనకు టాటా ఏరోస్పేస్ గిట్లా 5 మినిట్స్ డ్రైవ్ వెళ్ళొచ్చు సార్. అంటే మనకి టాటా ఏరోస్పేస్ అంటే ఇప్పుడు మన అక్కడ నుంచి రావిర్యాల నుంచి పోవచ్చు. అవును సార్, మనకు అవును సార్, ఆదిబట్ల మనకు కనెక్టివిటీ వెళ్ళొచ్చు సార్. అంటే మనకి ఇప్పుడు రానున్న 4 సిటీకి కనెక్టివిటీ ఏంటి రావిర్యాల అంటే ఎగ్జిట్ 13 కూడా దగ్గరనే అవుతుంది. అవును సార్, దగ్గరనే అవుతుంది సార్. మనకి ఎగ్జిట్ 13 అట్లనే వండర్లా ఇట్లా దగ్గర అమ్యూజ్మెంట్ పార్క్ కూడా దగ్గరనే అవుతుంది. అలాగని మనకి హౌసెస్ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా దగ్గర ఉంటుందండి. లైక్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, టీసీఎస్ కానీ టాటా ఏరోస్పేస్ కూడా. అలాగే సార్ ఇక్కడ నుంచి ఇంకా ఏమి ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా దగ్గర అవుతుంది? మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ చూసుకుంటే మనకు కేయిన్స్, ఫాక్స్కాన్ మనకు ఇక్కడ ఉన్నది సార్. మనకి ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర. అలాగనే మనకి ఏఆర్సీఐ 20 మినిట్స్ వెళ్ళవచ్చు. మీదాని డిఆర్డిఓ అన్ని మనకి 20 మినిట్స్ రేడియస్లో ఉన్నది సార్. అలాగండి, ఏదైతే ఇప్పుడు మనము ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జోన్స్ చెప్పుకున్నామో అక్కడ మనకి 3 BHK ఫ్లాటే మనకి హౌస్ ధరకు వస్తుంది. ఇక్కడ మనకి ఇండిపెండెంట్ హౌస్ కూడా వస్తుంది కాబట్టి అక్కడ ఫ్లాట్స్ చూసే వాళ్ళు కూడా ఒక్కసారి అయితే ఈ హౌస్కి అయితే విజిట్ చేసి చూడండి సార్. మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా ఎంత డిస్టెన్స్? మనం ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 30 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళొచ్చు సార్. ఓకే, అలాగే సార్ ఇక్కడ నుంచి మనకి బిఎన్ రెడ్డి కూడా దగ్గరనే అవుతుంది. బిఎన్ రెడ్డి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? బిఎన్ రెడ్డి మనకి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ రేడియస్లో వస్తుంది సార్. ఓకే, అలాగండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కరుణ్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగండి మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గర ఉంది. మనకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా కూడా గ్రాసరీ స్టోర్స్ కానీ ఇవన్నిటి కూడా మనకి ఫెసిలిటీస్ దగ్గరలోనే ఉన్నాయండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు సార్ ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మనకి మంచి ప్యూర్ రెడ్ బ్రిక్ తోటని అలాగే రివర్ శాండ్ తోటని అయితే కన్స్ట్రక్షన్ చేస్తారండి. క్వాలిటీలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.